ఫ్రెండ్స్ హాయ్ అండి, హలో. ఈరోజు అయితే మన ఇంట్లో మిక్స్డ్ వెజిటేబుల్ రైస్, మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్ వేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే టేస్టింగ్ టైం అన్నమాట. బాగుందా? ఓకే, సాల్ట్ కూడా సరిపోయిందంట. ఇంకా వేడి వేడి అన్నము రైతాతో తినేస్తాం. నువ్వు కూడా పెట్టేస్తాను. ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ చేద్దాం అనుకున్నాను. పోపు అయితే వేసాను, ఆవాలు జీలకర్ర వేసా, కొంచెం పల్లీలు, కొన్ని శనగపప్పు వేసాను, మినపప్పు వేసుకున్నాను. బాగుంటుంది ఫ్రైడ్ రైస్లో. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసుకున్నాము. పచ్చిమిర్చి కొంచెం వేగనిద్దాము. నేను దీంట్లో ఏమేమి వెజిటేబుల్స్ వేస్తున్నానో చూపిస్తాను. నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి ఇవి వేస్తున్నా. ఇవే వేయాలని ఏముండదు, మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు. ఒక నిమిషము. ఇవన్నీ పచ్చిమిర్చి వేసేసుకున్నాక వేగే లోపల ఇదిగోని ఒక ఆనియన్, ఒక పెద్ద సైజ్ క్యారెట్, ఒక పెద్ద సైజ్ ఆలు, తర్వాత ఒక క్యాప్సికము తీసేసుకున్నాను. ఇదిగోండి ఆల్రెడీ నేను తోటకూర చేసేసుకున్నాను. తోటకూర టమాటా, మా ఆయన తోటకూర తిన్నారు, అందుకని ఫ్రైడ్ రైస్ చేసిన మిక్స్డ్ వెజిటేబుల్ రైస్. దీంట్లో కావాలంటే మనము మిల్ మేకర్స్ వేసుకోవచ్చు, బీన్స్ వేసుకోవచ్చు, బఠానీ వేసుకోవచ్చు, ఇలా రకరకాల వెజిటేబుల్స్ ఏదైనా వేసుకోవచ్చు. నేను కొంచెం కరివేపాకు ఎక్కువగానే వేస్తున్నాను. ఇక్కడ మనకి బీన్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. మా ఆయనకి బీన్స్ ఇష్టము ఫ్రైడ్ రైస్లో, కానీ బీన్స్ అంటే వీళ్ళు లేవు ఇంట్లో, అందుకని ఇక బీన్స్ వేయలేదు. ఇక పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఈ ఒక క్యాప్సికమ్ లాస్ట్లో వేసుకోవాలి, అందుకని అది క్యాప్సికమ్ ఇంకా కట్ చేయలేదన్నమాట. ఇదిగోని మన ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అప్పడాలు, తర్వాత వచ్చేసి మనం ఇంట్లో తయారు చేసుకున్నటువంటి చల్లమిరపకాయలు, తర్వాత ఇదిగోని మనం ఇంట్లో చేసుకున్నటువంటి వడియాలు. ఇవన్నీ అయితే లంచ్లోకి. ఈరోజు అయితే సాటర్డే రోజు అనమాట. మీ ఇంట్లో సాటర్డే రోజు ఏం చేశారు వంట చెప్పడం మర్చిపోదు. ఆల్రెడీ రైస్ చేసేసి పెట్టేసుకున్నాను కూడా. రైస్ అయిపోయింది. ఈ వెజిటేబుల్స్ వేసేసుకుని ఈ యొక్క పచ్చిమిర్చి మంచిగా వేగితే ఇంకా మనం కారం వేయకుండా సరే అంత కమ్మగా ఉంటుందన్నమాట. ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా వాళ్ళు అన్ని వెజిటేబుల్స్ తినరు అనుకున్నప్పుడు ఇట్లా చేయండి. లేదు అంటే ఇంట్లో తినడానికి ఏమీ వెజిటేబుల్స్ లేవు అనుకున్నా, లేదంటే కర్రీ చేయడానికి టైం లేదనుకున్నప్పుడు ఇలా చేసేసుకుని మన ఇంట్లో ఏ వెజిటేబుల్స్ ఉంటే ఆ వెజిటేబుల్స్తో చేసుకోవచ్చు. ఏమీ లేకపోతే ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యారెట్ అయితే ఉంటుంది. ఒకవేళ క్యారెట్ లేకపోతే స్కిప్ చేసేసేయండి, వాటితో కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే ఆనియన్స్, క్యారెట్, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఇదిగోండి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆలు ముక్కలు. ఇక్కడ నేను వెజిటేబుల్సే క్వాంటిటీ ఎక్కువగా వేస్తున్నాను. అబ్జర్వ్ చేస్తారా? ఫ్రైడ్ రైస్ అంటే రైస్ ఎక్కువ కాదు, వెజిటేబుల్ ఎక్కువగా ఉండాలి, రైస్ తక్కువగా ఉండాలి, చాలా కమ్మగా ఉంటుంది అప్పుడు తినడానికి. ఇది ఫ్లేమ్ పెద్దగా పెట్టుకొని మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకున్నాము. ఆ లోపల మనకు ఈ యొక్క వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోతాయి. ఓకేనా? కొంచెం కరివేపాకు ఒక 3 రెమ్మలు వేసాం మన తోటలో తీసుకొచ్చి, చాలా కమ్మగా ఉంటుంది. వద్దు అని కూడా తినేటప్పుడు వేసినా ప్రాబ్లం లేదు, కానీ మన కర్రీకి మంచి టేస్ట్ వస్తే గుర్తుపెట్టుకోండి. మనకి మంచిగా వేగుతూ ఉన్నప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసేసుకున్నాము. నేను క్యాప్సికమ్స్ కూడా పెద్ద కట్ చేసుకున్నాం. ఇప్పుడే వేయాలి క్యాప్సికమ్స్, లాస్ట్ మూమెంట్లో వేసుకుంటేనే ఆ యొక్క క్యాప్సికమ్స్ టేస్ట్ బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకొక 2-3 మినిట్స్ తర్వాత వేసుకుందాం. అవి మగ్గొద్దు, అలానే ఉంటే బాగుంటుంది. మూత పెట్టేద్దాం. కాసేపు వెజిటేబుల్స్ ఉడుకుతూ ఉన్నాయి. ఇంకా ఆలు ఒకటి ఉడకాలి, ఇంకా సగం ఉడికింది, ఇంకొక 50% ఉడికి 50% ఉడకాలి. ఆ టైంలో క్యాప్సికమ్ వేసుకుందాం. ఎప్పుడైనా కానీ మనకు ఏ వెజిటేబుల్ అయితే తొందరగా ఉడుకుతుందో అది లాస్ట్లో వేసుకోవాలి. ఉడకడానికి టైం పట్టేటువంటి వెజిటేబుల్ని లాస్ట్లో వేసుకోవాలి, అప్పుడు బాగుంటుంది. వేసేసి మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే కారం వేస్తే లాస్ట్ మూమెంట్లో వేసుకుందాం. కారం, కొన్ని వెల్లుల్లి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాము. ఈ యొక్క ఫ్రైడ్ రైస్లకి వెల్లుల్లి సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇలానే కర్రీలా చేసుకొని ఇలానే కర్రీలా తిన్నా బాగుంటుంది. రైస్లా తిన్న చపాతీలో నేనైతే ఫ్రైడ్ రైస్ చేసి రైస్ తక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా తింటాం, అందుకోసం అన్నమాట మెయిన్ రీజన్. ఇదిగోండి ఇది మంచిగా మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం కారం వేసుకున్నాను. ఆ యొక్క పచ్చిమిర్చి అంత స్పైసీనెస్ లేదనేసి తర్వాత అన్నం కూడా ఇలా విడివిడిగా చేసి పెట్టేసుకున్నాను. ఇలా అన్నం విడివిడిగా చేసేసుకుని దీంతో పాటు వేసేసుకొని రెండు మంచిగా మిక్స్ చేసేసుకుందాం. ఓకేనా? కొంచెం సాల్ట్ తక్కువ ఉందనేసి అఖిలైతే సాల్ట్ వేసేసాడు.
దాంతోపాటు ఇదిగోండి పెరుగులో ఆనియన్స్ అయితే కట్ చేసి వేసాను. దీంట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకున్నాము. ఇలా వేసేసినట్టున్నాను, మర్చిపోయి. ఆనియన్స్ సాల్ట్ వేసేసి మంచి కాబట్టి కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, కానీ కొత్తిమీర వేయట్లేదు.